హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా స్టైల్లో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్, బట్ నేను చాలా ఈజీగా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేసి వీడియో అయితే నేను షూట్ చేశాను. సో అది ఎలా అనేసి చూపిస్తాను, చూద్దాం రండి. వీడియో ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా పొడి పొడిలాడుతూ మంచిగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ చూపించేస్తాను. దీనికోసం అయితే ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే అల్లంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ దాల్చిన చెక్క, అలానే కాసిన్ని లవంగాలు, ఒక గుప్పెడు పొట్టు తీసేసిన వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొన్ని ధనియాలు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇదే మసాలా, సో దట్ ఫ్లేవర్ అనేది ఆ మసాలాకు కూడా మంచిగా పట్టేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని చక్కగా మంచి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ని క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. దీన్ని కొద్దిగా వాటర్ పోసేసుకొని క్లీన్గా అంతా తుడుచుకుంటూ ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 4 లెగ్ పీసెస్ వచ్చాయి. సో 1 kg చికెన్లో నెక్స్ట్ చిన్న చిన్న పీసెస్ కూడా ఉన్నాయి. ఇలా అయితే మంచిగా అంతా క్లీన్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇలా వాటర్ అంతా వంపేసుకున్నాను. ఇందులో కొద్దిగా లైట్గా కొత్తిమీర కొంచెం పడిందండి. ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసేసుకోవాలి. దీంట్లోకి ఫస్ట్ అయితే రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. మీరు క్వాంటిటీని చూసుకొని వేసుకోండి. వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనం ఎంత క్వాంటిటీ యూస్ చేస్తున్నామో అందులోనే యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత కారం వేస్తున్నాను. బిర్యానీ కదా, సో మంచిగా స్పైసీగా ఉండాలి కాబట్టి కొద్దిగా కారం ఎక్కువే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ చిటికెడు పసుపు వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ గరం మసాలాతోనే మనకి చికెన్ బిర్యానీ అనేది మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ని తీసుకుంటున్నాను. మీకు కావాల్సిన స్పైసెస్ అన్నీ తీసేసుకొని ఇలా స్మాష్ చేసుకుంటూ వేసుకోండి. సో దట్ ఆ ఫ్లేవర్ అనేది మనకి ప్రతి ముక్కకి మంచిగా పడుతుంది. మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ మనం ఫీల్ అవుతాము. ఇప్పుడు ఇందులోకి నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా కొద్దిగా యాడ్ చేసేస్తున్నాను. కొత్తిమీర అండ్ పుదీనా కూడా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, సో నేను అది స్కిప్ చేసేసాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ పట్టించి మెత్తగా పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టమని చెప్పాను కదా, సో ఆ పేస్ట్ అనేది వేసేస్తున్నాను. అందులో మనం ధనియాలు యాడ్ చేసాం కదా, ఆ ధనియాలు లేవు అనుకున్నప్పుడు ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బిర్యానీ మసాలా 1.5 స్పూన్ వేసుకున్నాను. ఈ బిర్యానీ మసాలా అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. మనము బావర్చి బిర్యానీ ఉంటుంది కదా, సో అదే ఫ్లేవర్లో వస్తుంది. నేను ప్రిపేర్ చేసుకుంటే మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒకసారి ఫైనల్లో టేస్ట్ ఎలా వస్తుంది అనేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ గడ్డ పెరుగు తీసుకుంటున్నాను. ఈ గడ్డ పెరుగు ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. ఈ పెరుగు అనేది కంపల్సరీ వేసుకోవాలి. మనకి అప్పుడే కొద్దిగా గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో ఆయిల్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం వేసే మసాలా అంతా మొత్తం యాడ్ చేసేసాము. ఇప్పుడు ప్రతి ముక్కకి పట్టేలాగా 5 నుండి 10 మినిట్స్ వరకు 5 నుండి 10 నిమిషాలు ఖచ్చితంగా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకి ప్రతి ముక్కకి ఆ ఉప్పు, కారం, మసాలా అనేది ఖచ్చితంగా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా అంతా మిక్స్ చేసేసుకున్నాను కదా, నేనైతే 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు ఖచ్చితంగా మిక్స్ చేశానండి. ఇలా ప్రతి ముక్కకి మధ్య మధ్యలో ఈ విధంగా అనుకుంటూ మనం వేసే ప్రతి మసాలాని పట్టించుకోవాలి. ఇలా పట్టించేసుకోవాలి. ఇలా 5 నుండి 10 నిమిషాల వరకు మిక్స్ చేసుకుంటూ మసాలా అనేది మనమైతే ముక్కలన్నిటికీ పట్టించేసుకోవాలి. ఇలా పట్టించేసుకున్న తర్వాత దీన్ని ఒక 20 నిమిషాల పాటు అలానే పక్కన పెట్టేసుకోవాలి. అంటే అప్పుడే మనకి మసాలా అంతా ముక్కలకి పడుతుంది. ఒక 20 నుండి 30 నిమిషాల వరకు మీరు ఇంకా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కస్తూరి మేతిని ఇలా స్మాష్ చేసుకుంటూ చిన్న చిన్న పొడిలాగా చేసేసుకొని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసేసుకొని నేను ఇక్కడేం మిక్స్ చేయట్లేదు, మరలా మూత పెట్టేసుకొని మరో 10 నిమిషాల పాటు అలానే వదిలేసాను అనమాట. ఇదైతే 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మరో కడాయి తీసేసుకొని ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లోకి ముందుగానే సన్నగా తరిగి పెట్టేసుకున్నానండి నేను ఉల్లిపాయలు. కాసిన్ని ఎక్కువ ఉల్లిపాయలే తీసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని ఈ విధంగా సన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను. చూసారు కదా,
సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా క్రిస్పీగా అవ్వాలి, అలా వేయించుకోవాలి. మీకు ఇంకా కావాలంటే ఒక మంచి టిప్ చెప్తాను. మనం వేసిన ఉల్లిపాయలు త్వరగా వేగిపోవాలి అనుకుంటే చిటికెడు సాల్ట్ వేస్తాం కదా మనము వంటల్లోకి, ఆ సాల్ట్ అయితే కొద్దిగా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం వేసే ఈ ఉల్లిపాయలు మనకి క్రిస్పీగా రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరో స్టవ్ పైన కొద్దిగా వాటర్ అనేవి బాగా బాయిల్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటూ నెక్స్ట్ మరో బాండీలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత బిర్యానీ స్పైసెస్ అంతా ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను. కాసింత ఆయిల్ మరికొద్దిగా వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ ఎందుకు వేసామంటే మనం రైస్ కుక్ చేసుకుంటాం కదా, ఆ రైస్ అంతా పొడి పొడిలాడుతూ ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఈజీగా వస్తుంది. అక్కడ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం వీటినైతే ఫ్రై చేసేసుకుందాము. ఆనియన్స్ అన్నీ చూసారు కదా, ఇదిగో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలరు కొద్దిగా ఈ విధంగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. వీటినైతే ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇదే విధంగా ఉన్న ఆనియన్స్ అన్నిటిని ఇలానే ఫ్రై చేసేసుకొని వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వీటినైతే పక్కన పెట్టేసుకోవాలి. మనకి వీడియోకి అలా కనిపిస్తున్నాయి కానీ అవి బ్రౌన్ కలర్లోనే ఉన్నాయండి. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి పెట్టి చూస్తే ఇదిగోండి ఈ విధంగా అయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని కూడా ఇలా నలుపుకుంటూ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్నంతా ఇంకొక 2 to 3 మినిట్స్ పాటు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించే ప్రతి పార్ట్ మిస్ అవ్వకుండా చూడండి. ఇదే ప్రాసెస్లో చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. బట్ ఫైనల్లీ బిర్యానీ టేస్ట్ మాత్రం అందరిలో ఒకేలాగా వస్తుంది. ఇలా చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అనేవి బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోంచి ఒక 2 నుంచి 3 గరిటెలు బాగా తెల్లిపోవాలండి వాటర్. ఆ వాటర్ని మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఈ చికెన్లో పోసుకోవాలి. ఇలా ఎందుకు చేస్తాము అని అంటే మనకి అడుగు అంటకుండా ఉంటుంది. బిర్యానీ చాలామంది ప్రిపేర్ చేస్తారు కానీ ఫైనల్లీ అడుగు అనేది అంటిపోతుంది. అలా అడుగు మాడకుండా ఉండాలి అంటే ఒక 2 నుంచి 3 గరిటెలు ఇలా బాగా బాయిల్ చేసిన వాటర్ని వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన ఈ వాటర్లో వచ్చేసి మనం సోక్ చేసి పెట్టుకున్న నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇక్కడ 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. వీటినైతే యాడ్ చేశాను. ఎక్కువసేపు సోక్ చేయలేదండి, జస్ట్ వాష్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు మాత్రమే నానపెట్టాను. ఇప్పుడు వీటిని వేసేసుకున్నాను కదా, ఇలా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. బాస్మతి రైస్ మనల్ని చాలా మోసం చేసేస్తాయండి. జస్ట్ ఒక 10 నిమిషాలకే మంచిగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసుకొని ఇదంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి. మనం వేసిన అన్నంకి కూడా బాగా పట్టేస్తుంది, ఆ రైస్కి కూడా. ఇందులోనే ఒక స్పూను బిర్యానీ మసాలా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మరోసారి గరిటె తీసేసుకొని అంత మిక్స్ చేసేసుకోండి. ఇది మనకి 60 నుండి 70% వరకు కుక్ అయితే చాలు. సో చూసారు కదా, ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనేసి అర్థము. ఇప్పుడు దీన్ని వాటర్ అనేది మనము ఉంపేసుకోవాలి. లేదు అంటే మనకి ఏదన్నా చిల్లుల గరిటె ఉంటుంది కదా, దాంతో తీసేసుకోవాలి. సో ఇప్పుడు మనకి రైస్ అయితే కుక్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు 70% అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు చిల్లులు గరిటె తీసేసుకొని ఈ విధంగా వాటర్ అంతా వంపేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్చర్లో అయితే యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసుకొని గ్యాస్ పైన అయితే పెట్టేశాను. ఫ్లేమ్ అనేది చాలా అంటే చాలా లోలో ఉండాలండి. ఇప్పుడు మనం వేసి ఈ రైస్ని అంతా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయేలాగా చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొన్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, వాటినైతే కొన్ని నేను పక్కన పెట్టుకున్నాను, వాటిని వేసుకుంటున్నాను. అలానే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. మీ దగ్గర పుదీనా ఉంటే వేసుకోవచ్చు, అది కూడా.
బిర్యానీ అంటే ఖచ్చితంగా వేస్తారు చాలామంది. నా దగ్గర లేదు, నేను స్కిప్ చేసేసాను. ఇప్పుడు ఇలా వేసేసుకొని ఇందులో నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా జస్ట్ లైట్గా పైనుంచి స్ప్రింకిల్ చేస్తున్నాను. అలానే నెక్స్ట్ బిర్యానీ మసాలా కూడా కొద్దిగా స్ప్రింకిల్ చేసేస్తున్నాను. ఇలా స్ప్రింకిల్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మనము ఒక 20 నుండి 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దమ్ చేయాలండి. దీనిపైన ఈ మూత పెట్టేసుకొని బాగా ఏదైనా బరువుగా ఉండే వస్తువు పెట్టాలి. లేదు అనుకుంటే మైదాని మనం మిక్స్ చేసేసుకొని ఈ అంచులకి చుట్టూ లోపల ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా కుక్ చేసుకోవాలి. సో 30 మినిట్స్, నాకు 20 నుండి 30 మినిట్స్ అని చెప్పాను కదా, 22 మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోయిందండి. సో నేను మూత తీసేసి చూస్తున్నాను. ఇప్పుడైతే ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను. చూడండి, పర్ఫెక్ట్గా మనకి బిర్యానీ అనేది కుక్ అయిపోయింది. చూసారు కదా, కింద నుండి మనకి గ్రేవీ కూడా చాలా బాగా ఉంటుంది. మనం బిర్యానీ తినేటప్పుడు ఈ ముక్కల్ని నంచుకుంటూ కొద్దిగా గ్రేవీని కలుపుకుంటూ తింటే చాలా బాగుంటుంది అండ్ ఎమ్మీగా ఉంటుంది. పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. చూసారు కదా, ముక్కకి మనం వేసిన ప్రతి మసాలా మంచిగా పట్టేసింది. పైన రైస్ కొద్దిగా యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, వేడి వేడిగా పొడి పొడిలాడుతూ ఎంత ఈజీగా వచ్చిందో. నేను ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఖచ్చితంగా ఫీల్ ఫ్రీ అండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం నేను మరింత అంటే కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటాను ఎలా ప్రిపేర్ చేయాలని. సో చూసారు కదా, నా స్టైల్ ఆఫ్ మేకింగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.